ఏనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. బాల్కనీ పైప్ లైన్. ఎంత రాత్రిప్పుడు ఎందుకు వచ్చావు? నీ 1 to 10 సూత్రం ఎంత బాగా పనిచేసిందో చెప్పి వెళదామని. లేకపోతే పొద్దున మీ అమ్మన్న మాటకు నేనేం చేసేవాడినో తెలుసా? అది చెప్పడానికి వచ్చావా? అది చెప్పేసి నేను ఇలా చూసేసి వెళ్ళిపోతామని. నిన్నెవరైనా చూసుంటే దొంగ దొంగ అనేవారు, పట్టుకునేవారు, బాగా కొట్టేవారు. అప్పుడు కూడా నీ 1 to 10 సూత్రం యూజ్ చేస్తాను అంతే. గుడ్ బాయ్. ఇటువంటి సందర్భంలో మా డాడీ మమ్మీని ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? క్షమించండి, నేను మీ మాట దాటలేదు. మీరు మీ గడప తొక్కద్దన్నారు, అందుకే పైప్ లైన్ ఎక్కి బాల్కనీలోంచి వచ్చాను. మేడం, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. నేను మ్యాగీ ఒకరినొకరం ఎంతో ఇదిగా ప్రేమించుకున్నాం. ఎంత పని చేసావు బాబు. ఈ విషయం నాకు ముందే తెలిసుంటే ఇవాళ పొద్దుట అంత గొడవ జరిగేది కాదు. నేను నిన్ను నానా మాటలు అనేదాన్ని కాదు. ఇలాంటి విషయాల్లో ఆవేశపడకూడదు బాబు, చాలా ప్రశాంతంగా ఉండాలి. మన ఇద్దరు అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. ముందు నువ్వు కూర్చో, ఐల్ గో గెట్ యు సమ్ కాఫీ. ఓకే? మ్యాగీ, ఒకసారి గిల్లు. అసలు నేను బ్రతుకున్నానా, భ్రమ పడుతున్నానా? అసలు ఏం జరిగింది? ఏమీ లేదు. నేను ప్రొద్దుట నుంచి నీ కోసం ప్రార్థనలు చేశాను. అంటే యేసు ప్రభు కూడా మన ప్రేమను అర్థం చేసుకుని మీ అమ్మ మనసు మార్చాడనమాట. ఓ జీసస్. ఓ, మనం అనుకున్నవన్నీ జరగాలి. కూర్చో మమ్మీ. థ్యాంక్ యూ మ్యాగీ. నిజంగా పొద్దున జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను పృథ్వీ. ఇద్దరమే. యు ఆర్ ఎమోషనల్, ఐఎమ్ ఆల్సో వెరీ ఎమోషనల్. ఎనీవే, మా మ్యాగీని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రేమ దివ్య స్వరూపం, దాన్ని ఎవరు ఆపలేరు, ఆపకూడదు. హా మ్యాగీ? yes mummy. బీ హ్యాపీ. ఎవరో వస్తున్నట్టున్నారే. నువ్వు కూర్చో మ్యాగీ. రావాల్సిన వాళ్ళే వస్తున్నారు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పుంటారో చెప్పు. డాడీకి అన్నీ తెలుసు మమ్మీ. నీ డాడీకి అన్నీ తెలుసని నాకు తెలుసు. అయితే మ్యాగీ మీ ఫాదర్ కాదు, చర్చ్ లో ఫాదర్ కి ఫోన్ చేసి ఉంటారు. ఫాదర్ కి కాదు, పోలీసులకి. ఇన్స్పెక్టర్ గారు, ఈ దొంగ వెధవ పైప్ లైన్ ఎక్కి మా అమ్మాయి గదిలోకి వచ్చాడు. మా అమ్మాయిని మానభంగం చెయ్యాలని ప్రయత్నం. అబద్ధం. నేను పైప్ లైన్ ఎక్కి రావడం నిజం, కానీ ఆవిడ చెప్పిన ఉద్దేశంతో మాత్రం కాదు. నేను మ్యాగీని ప్రేమిస్తున్నాను, మ్యాగీ కూడా నన్ను ప్రేమిస్తుంది. అదంతా అనవసరం. రాత్రి వేళ పరా ఇంట్లోకి అడ్డదారిని రావడం నేరం. బట్ ఇన్స్పెక్టర్, ప్రేమించిన అమ్మాయినైనా సరే బలాత్కరించడం నేరం. ఎవరండి? ఏంటి మాటలు చెప్పి ఎలా గొంతుకొస్తావు? ఎంత మోసం చేసావు? నీకెలా మనసు ఒప్పింది? సార్ ప్లీజ్ అతన్ని వదిలేండి. అతనికి ఎలాంటి దురుద్దేశం లేదు. అతని వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సార్ ప్లీజ్ పృథ్వీ, డోంట్ గో. డోంట్ గో పృథ్వీ, డోంట్. మ్యాగీ, వాడు అక్కడ ఆ జైల్లో ఉంటాడు, నువ్వు ఈ జైల్లో ఉండు. పో. ఆ ఫైల్ తీసుకురా. హలో మిస్టర్ పరమాత్మ, కుశలమ్మా? మీకు కుశలమేనా? నీ పాటలు పిచ్చిపోయింది కాదయ్యా,
ఈ సిచ్యువేషన్ లో పాట ఏమిటి చెప్పు అసలు? శోభనం రాత్రి జనగణమనలాగా. గుళ్ళో కెడితే గంట కొట్టాలని, మిమ్మల్ని చూస్తే పాట పాడాలని ఆటోమేటిక్ గా అనిపించేస్తుంది సార్. ఏంటి ఇలా వచ్చారు? పరమాత్మ, పృథ్వీని నా స్టూడెంట్ని నిన్న రాత్రి కేసు పెట్టి లోపల దోశారు. బెయిల్ మీద అతన్ని విడుదల చేయడం ఈజీనా, లేక కేసు పెట్టి నన్ను అతన్ని లోపలికి తోయడం ఈజీనా? ఎంత మాట, మిమ్మల్ని లాకప్ లోనా? అట్టనా? వాడిది నాది ఒకటే కేసయ్యా. వాడు అమ్మాయిని ప్రేమించాడు, నేను వాడిని ప్రేమించాను. ప్రేమే నేరం అయితే నన్ను లోపలికి తోయి. ఇది ఎక్కడి గొడవండి బాబు? అతను నిన్న రాత్రి గోడ దూకి బాల్కనీ ఎక్కి ఒక అమ్మాయిని నానా అల్లరి చేశాట. వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశాం. నువ్వు నా మీద కంప్లైంట్ రావయ్యా. మీ ఆఫీసులోకి వచ్చి బెంచి పగలగొట్టి కుర్చీ మీదకెక్కి నీ మీసం పీకానని కంప్లైంట్ రాయి, లోపలికి దోసే. ఇది ఎక్కడి గొడవండి బాబు? నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వలేవు. కారణం నీకు నాకు మధ్య ఉన్న స్నేహం. ఆవిడ అతని మీద కంప్లైంట్ ఇచ్చి తీరాలి. ఏమిటి కారణం? పృథ్వీ మీద ఆవిడ గల ద్వేషం. పరమాత్మ, ప్రేమ ద్వేషం ప్రపంచంలో సహజమయ్యా. అలాగే గోడలు ఎక్కడం, ప్రియురాలను కలుసుకోవడం వయసులో ఉన్న వాళ్ళకు సహజం. ఏమంటారు యువర్ ఆనర్? విడుదల చేస్తాను గురుగారు, మరి కాస్త జామీన్ ఇస్తారా? ఇచ్చుటలో ఉన్న హాయి రెచ్చటను లేనే లేదని. కమాన్, ఇంటికి పోదాం. మ్యాగీ, ఏంటిది మ్యాగీ? విలపించే హృదయం, చింతించిన రక్తం. మ్యాగీ, మ్యాగీ, పృథ్వీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నో, పృథ్వీ, అసలు ఎందుకు వెళ్ళాలి? అల్లరి పడేందుకు ఇది సమయం కాదు. దయచేసి వెళ్ళు. వెళ్తాను, కానీ నువ్వు నాతో వస్తున్నావు. పృథ్వీ, ప్రేమ మత్తు మందు కావచ్చు, కానీ పిరికి మందు కాకూడదు. భయపడి పారిపోతామా? అయితే నన్నైతే పారిపోమంటావు? ఆవేశంలో ఓడిపోవటం కన్నా ఆలోచించి గెలవటం మంచిది. మ్యాగీ, నీకు వ్యక్తిత్వం ఉందని నిరూపించు. నీ కాళ్ల మీద నిలబడగలవని నిరూపించు. పృథ్వీ అంటే ఫలానా అనిపించు. ఆ రోజు ఎవరు అడ్డపడేనా మనం ఆగం. తలెత్తుకొని ధైర్యంగా చేతిలో చేవేసుకుని నడిచి వెళ్తాం. అర్థమైందా? వెళ్ళు పృథ్వీ, దయచేసి వెళ్ళు. మ్యాగీ, ప్లీజ్. ఎంతసేపే తలుపు తట్టేది? ఏమో మాటలు వినిపించాయి. మళ్ళీ ఆ రాస్కల్ పృథ్వీ వచ్చాడా? ఎక్కడే వాడు? అక్కడ, ఇక్కడ, గుంటల్లో ఉన్నదే గోడ మీద రాశాను. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది పృథ్వీ. ఈ వయసుకి ఆ సమస్యకు పరిష్కారం కనిపించకపోవచ్చు. నా వయసుకి అసలు సమస్యగానే కనిపించకపోవచ్చు. దట్స్ ఆల్. పృథ్వీ, ఏమిటయ్యా నీ ప్రాబ్లం అసలు? నువ్వు మ్యాగీ ప్రేమించుకున్నారయ్యా, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఫైన్. మీ నిశ్చయాన్ని, నీ మంచితనాన్ని వాళ్లకు, అదే అమ్మాయి పేరెంట్స్కి అర్థమయ్యేట్టు ఎవరన్నా వెళ్ళి చెప్పాలి. దానికో మధ్యవర్తి కావాలి. నేనున్నాను కదా. పృథ్వీ, నువ్వు ఒంటరివాడి కాదయ్యా. వాళ్ళ నాన్న పేరేంటి? ఆనందరావు. ఆనందరావు, ముకుందరావు, ఏదో ఒకటి. ఈశ్వరుడైనా సరే కలుస్తాను, నీ పని సాధిస్తాను. ఓకే? ఏంటి మునిగిపోయినట్టు దీని పెద్ద? థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ అంతేనా? మాస్టర్ ఇంకేం కానన్నమాట. కమాన్ బాయ్, కమాన్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఫైన్. ఇవాళ టికెట్ రిజర్వ్ చేయమని చెప్తాను.
మద్రాసు నుంచి సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్ అండి. అక్కడి నుంచి రిటర్న్ బస్సులో కానీ రిక్షాలో కానీ. బీహార్లో భూకంపం వచ్చిందండి. ప్రస్తుతం నా కళ్ళ ముందే భూకంపం. మీరు లక్కీ సార్. ఫోన్ అటువైపు ఉన్నారు. ఫోన్ పెట్టండి సార్, నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కూర్చోండి మీరు భలేవారే. నాకు మర్యాదలు ఏమిటండి మన ఇంట్లో? మీరు ఇటండి చెప్తాను. మరేం సైడ్ ఇటండి. మీరు ఆగ్రహంతో లేచారో అనుగ్రహంతో లేచారో రండి అయ్యా, పర్వాలేదు, నాకు తెలియదు కానివ్వండి. మీరు 4 మాటలు నా వినాలి. మీరు కూర్చోండి, లేకపోతే వారు కూర్చునేట్లేరు. ప్లీజ్. ఆహా, టీ ఘమఘమలాడుతుందండి. లిప్ట్ అండ్ డస్ట్ టీ అనుకుంటాను. అట్టే తాగనండి నేను టీ, కానీ ది అకేషన్ డిమాండ్స్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ. ఐ డోంట్ మైండ్. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటేనండి, మొదటి విషయం పృథ్వీ మ్యాగీ ప్రేమించుకుంటున్నారండి. రెండో విషయం అది నాకు సబబుగానే అనిపించింది. మూడో విషయం చెప్పడానికి ముందు ఇది చాలా అద్భుతంగా ఉందండి. మూడో విషయం ఏమిటంటే, వీళ్ళిద్దరి పెళ్లి సంగతి మీతో చెప్పడం కోసమని ఒక పెద్ద మనిషిగా వచ్చాను. కోప్పడకండి, కాస్త సమాయించండి. ఇప్పుడు ప్రేమ అనేది చాలా సహజమైంది, మన చేతుల్లో లేనిది కదా. మిస్టర్ ఆనంద్ స్టెల్లా గారి హస్బెండ్. స్టెల్లా గారి హస్బెండ్ గారు చిన్నప్పుడు తమరు కూడా వారితో కలిసి రొమాంటిక్ గా డ్యూయెట్లు అవి పాడే ఉంటారు. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నువ్వే నువ్వు లేనిచో ఈ జగమే లేదు. మా ఆవిడ నాకు ఛాన్స్ ఇవ్వలేదు సార్. అసలు విషయానికి వద్దామండి, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు గాని. పృథ్వీ మ్యాగీ ప్రేమించుకోవడమే కాకుండా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదేమంత తప్పైన విషయం కూడా కాదు. కాకపోతే రాజమార్గంలో రాకుండా కొంచెం అటు అడ్డదారిలో వచ్చారు. కుర్రాళ్ళు కదా, తెలుసు పెళ్ళన్న తర్వాత సాంప్రదాయం, మంచి చెడ్డ మాట్లాడుకోవడం అన్నీ ఉంటాయి. అలా మారింది కదండి, ముందే చెప్పాను చిన్నపిల్లని చెప్పి. కాకపోతే మీకొచ్చే అనుమానం ఏమిటో కూడా నాకు బాగా తెలుసు. అది చెప్పమన్నారా? ఈ పృథ్వీ అనే వాడికి ఎవరున్నారు అని. నేనున్నానండి, వాడికి అంతా నేనే, అన్నీ నేనే. మీరు చెప్పాల్సిందంతా చెప్పేశారా? అంటే మీకు ఇష్టమేనన్నమాట. ఆనందమ్మా ఆనందమ్మా ఎన్ని మా పృథ్వీ పెళ్లి కోడు. అసలు మీరెవరు? చూసారా, ఇంత వయసు వచ్చి చచ్చిన వేధవని నేను కూడా రాజమార్గంలో రాలేదు. నేనెవరో ఏమిటో, నా అడ్రస్ ఏమిటో చెప్పడానికంటే నా విజిటింగ్ కార్డు ఇస్తాను, చూసుకోండి. ఈ పాకెట్ చిన్న సూపర్ మార్కెట్. పిల్లచిన బిగుబటరా సిగరెట్ చెలువలు తామే వల జీవజిన లక్ష్మి పిలచిన సమ్ నోటేషన్ బడిరా రాజా హిట్ సాంగ్స్ క్యాసెట్ నీ నయగారము. ఈ విజిటింగ్ కార్డుతో అట్టే పని ఉండదు కదండి. ఈ వయ్యారము లాండ్రీ బిల్లు మానస లక్ష్మి ప్రసన్నం జరదా జరదా పాను పరాగ్ పాను మసాలా పిల్లచిన పిల్లచిన. సారీ, విజిటింగ్ కార్డ్ మర్చిపోయానండి. లేవండి, ముందు లేవండి. ఒక దరిద్రుడికి ఇంకో దౌర్భాగ్యుడు సిఫార్సా? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చే లక్షణమా ఇది? అసలు మా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకేం అర్హత ఉంది? మీరు వాడి గురువా? వాడు కూని చేసి జైలుకి వెళ్ళినవాడు. మీకంటే మంచి గురువు ఎక్కడ దొరుకుతారు? Shut up. All of you get out of my house. తాగబోతు దద్దమ్మ పెళ్లి పెద్దగా వచ్చాడు. Stop it. మీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు.
దౌర్జన్యం. ఏయ్, ఏంటిది? ఎక్కడ తీసుకెళ్తున్నావు? కారు ఆపుతావా లేదా? అరిచావంటే కారు తీసుకెళ్ళి గుద్దేస్తాం. నోరు మూసుకొని కూర్చో. దిగు. నేను దిగను. దిగుతావా లేదా? ఓ పద. ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నన్నేం చెయ్యాలని? నిన్నేమైనా చేయగలను. నీ గోళ్ళు పీకేస్తాను, నీ కాళ్ళల్లో సూదులు గుచ్చుతాను, కత్తితో నీ ఒళ్ళంతా చీరేస్తాను, నిన్న చెట్టుకు వేలాడేసి కింద మంటలు వేస్తాను. పృథ్వీ, ఇంకా ఎన్నైనా చేయగలను, కానీ నేనేమీ చేయను. నాకు కావాల్సిందంతా ఒకటే. నన్ను అన్యాయంగా జైలుకి పంపావు. క్షమాపణ చెప్పుకుందామని వస్తే మధ్యవర్తిగా వచ్చిన మాస్టర్ను నానా మాటలన్నావు, అవమానించు. నువ్వు చేసిన పాపానికి నిన్ను శిక్షించాలి. అందుకే నిన్ను వదిలేసి కారు తీసుకువెళ్తున్నాను. ఎస్ మేడం, తమరు హాయిగా స్లోగా నడుచుకుంటూ ఇంటికి రండి. ఓకే? పృథ్వీ, పృథ్వీ ప్లీజ్. అవును, ఈ పర్సు ఎందుకు? అనవసరమైన బరువు. ఏమండి, ఏమండి, మిమ్మల్ని ఒక 20 రూపాయలు ఇవ్వండి. ఏ అమ్మా, అది తీసుకెళ్లి ఆటో వాడికి ఇచ్చేసరా. సరేనమ్మా. ఏమండి, నేనెందుకు ఆటోలో వచ్చాను? మిమ్మల్ని ఎందుకు డబ్బు అడిగాను? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా మీకు? నీ సొంత విషయాల్లో నేను ఎప్పుడైనా జోక్యం చేసుకున్నానా? నేను 13 కిలోమీటర్లు నడిచి వచ్చాను. ఇస్ ఇట్? నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉన్న డయాబెటీస్ పోతుంది, ఇక ముందు కొలెస్ట్రాల్ రాదు. గొప్ప సలహా ఇచ్చారు. ఆ స్కౌండ్రల్ ఏం చేశాడో తెలుసా? నన్ను ఊరు అవతల అడవిలో వదిలేసి కారు తీసుకొచ్చేశాడు. రాస్కెల్. ఆహా, నాకెవ్వరికీ లేని ధైర్యం అతనికి ఎలా వచ్చిందబ్బా? వెరీ స్ట్రేంజ్. మీరు మీ కూతురికి ఇచ్చిన చనువే. కాదు, నువ్వు చేసిన రభసే దానికి కారణం. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఓకే. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? నో. పైపెచ్చి అడుగుడుగునా అడ్డుపడ్డావు. ఎంతకాలం ఓపిక పడతారు? ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరుగుతారు. ఇప్పుడు ఎదురు తిరిగారు. ఇప్పుడు ప్రేమని ఎవరు అణిచిపెట్టలేరు, ఎవరు ఆపలేరు. ఆపలేరా? ఎలా ఆపలేరో నేను చూస్తాను. ప్రేమ, ప్రేమ, ఇటు నా కసి, అటు నీ కన్నీళ్లు. ఈ రెండింటితో మీ ప్రేమ అపరూపం అయిపోవాలి. ఆగేవే, అలసిపోయావా? ఇన్ని దెబ్బలు కొట్టేవే, దాని నోటి వెంట ఒక్క మాట, దాని కళ్ళ నుంచి ఒక్క కన్నీటి పట్టు వచ్చిందా? చూడు, ఆ శక్తి దాంది కాదు, ప్రేమది. నీ చేతులు అలసిపోవాలే కానీ ప్రేమ అలసిపోదు. ఎందుకో తెలుసా? ప్రేమ అనేది సత్యం. స్టెల్లా, ఇట్ ఈస్ టైమ్ యు రియలైజ్ దిస్. సత్యానికి గుండె గట్టిది, అసత్యానికి నోరు పెద్దది. మీరు షట్ అప్. ఇందాక నువ్వు అన్నావే మ్యాగీ నా కూతురని. ఎస్, మ్యాగీ నా కూతురే.
పృథ్వీ, నేను మ్యాగీని. నువ్వు ఆ పార్క్ దగ్గరే వెయిట్ చేయి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఓకే? మ్యాగీ, కాలేజ్కేనా? నేను నిన్ను డ్రాప్ చేస్తాను. గెట్ ఇట్. పచ్చబుట్టు పొడుస్తావా? ఏం పేరమ్మా? నా పృథ్వీ. మ్యాగీ, ఏమిటి ఇది? గోడ మీద రాసింది తుడిచేసావు. నేనేం చేస్తా? మీకోసం స్పెషల్గా చేశాను. థ్యాంక్ యూ. తినండి. నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారో? ఏమిటది? మీరే నాకు దారి చూపించాలన్నానే, అది. నేనేం చేయగలనండి? మీరు నన్ను పెళ్లి చేసుకోగలరా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమనేది కేవలం లోకం కోసం. భార్యనే ముద్ర పడితే చాలు. తర్వాత మీరు మీకు ఇష్టమైన వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి ఇంత నీడ, తిండి పోట్లా తిండి, ఈ భార్య పారేసిన పాత చీరలిస్తే చాలు. నా జీవితం గడిచిపోతుంది. మా ఇంటి సమస్య తీరిపోతుంది. ఆ చెల్లెళ్ళ పెళ్లి జరిగిపోతుంది. నేను కోరుకునేది ఏమీ లేదు. ఒక పసుపు తాడు, నా మెళ్ళ ఒక పసుపు తాడు. చూడు గీత, ఇన్నాళ్ళు నువ్వు చేసిన సేవను, చూపిన చనువును నేను స్నేహంగానే తీసుకున్నాను. ఇంకోలా అనుకుంటే నన్ను క్షమించు. నేను ఇదివరకే ఇంకొకరిని ప్రేమించాను. ఎవరా అదృష్టవంతురాలో? మ్యాగీ అని. మీరిద్దరూ చిలకా గోరింకెల్లా ఉన్నారు. ప్రేమించడం, ప్రేమించబడడం ఎంత తీయగా ఉంటుంది. అనుభవం లేకపోయినా ప్రేమించగల మనసుంది. ఆల్ రైట్, నా సమస్య తీరిపోయింది. వస్తాను. గీత, భయపడకండి, నేను ఆత్మహత్య చేసుకోను. మళ్ళీ మామూలే. పేపర్లో వధువు కావాలని కాలమ్స్ చూసుకోవడం, ఉత్తరాలు రాయడం, జాతకాలు చూసుకోవడం అంతా మామూలుగానే జరుగుతుంది. మ్యాగీ, ఏమిటది? అడిగేది నిన్నే, మాట్లాడవే. పృథ్వీ ఇచ్చిన ప్రెజెంటేషన్. ఈ గుడ్డ పీలిక? ఇది గుడ్డ పీలిక కాదు, ప్రేమ కానుక. ఆ రాస్కల్ ఇచ్చిన ప్రేమ కానుక
అయితే దీన్ని కాల్చి మసి చెయ్యాలి. మమ్మీ 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 నువ్వు దాన్ని కాల్చావంటే నేను నన్ను కాల్చుకుంటాను. హలో, టీవీ స్టేషన్ డైరెక్టర్ ఫణిభూషణ్ రావు మాట్లాడుతున్నాను. ఎవరు? నేను మ్యాగీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మెరీ క్రిస్మస్ మ్యాగీ. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్. చెప్పండి సార్. జనవరి 14న మా టీవీలో ప్రసారమయ్యే స్పాట్ ది టాలెంట్ అనే సంగీత పోటీల్లో మీ పృథ్వీ సెలెక్ట్ అయ్యాడు. ఈ విషయం పృథ్వీ కూడా చెప్పి బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పమ్మా. చెప్తాను, ఇప్పుడే వెళ్ళి చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్డోనే కళ్ళు లేనే కబోదనే తల్లే. ₹10 మ్యాగీ. గోపాల్, ఇదేమిటి? పృథ్వీ శివాలయం దగ్గర నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. పద. కళ్ళు లేని కబోదనే బాబు. ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబా. మెరీ క్రిస్మస్. నీకో క్రిస్మస్ ప్రెసెంట్ తెచ్చాను. నీకు నేను ఒకటి తెచ్చాను. నువ్వేం తెచ్చావు? నువ్వేం తెచ్చావు? వాచ్. నీకు వాచ్ లేదని నాకు తెలుసు. నువ్వు మాస్టారితో మా ఇంటికి వచ్చావే, ఆ రోజు నీ వాచ్ మా ఇంట్లో పడిపోయింది. మా మమ్మీ దాన్ని మురికి కాలువలో విసిరేసింది. అందుకున్నాను. నేనే కడతాను. ఎలా ఉంది? బ్యూటిఫుల్. ఇప్పుడు చెప్పు, నువ్వేం తెచ్చావు? పృథ్వీ, నీకు గుడ్ న్యూస్. టీవీలో బెస్ట్ సింగర్ కాంటెస్ట్ లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. నిజంగానా? ఇప్పుడు నేను నీ పాట వినాలి. గిటార్ ఎక్కడ? సారీ మ్యాగీ, గిటార్ అమ్మేశాను. ఏంటి? అమ్మేసి క్రాస్ కొనానుగా. మ్యాగీ, నీ చైన్ ఇది. సారీ పృథ్వీ, చైన్ అమ్మేశాను.
అమ్మే అమ్మేసి ఈ వాచ్ కొన్నాను కదా. ఒక్కరి కోసం ఒక్కరంటే ఇదేనేమో. మ్యాగీ, నువ్వు నా చేతికి వాచ్ కట్టావు, మరి నేను ఈ క్రాస్ నేను చేయను? ఈ పసుపు తాడు ఖరీదంతమ్మా? పసుపు తాడు ఖరీదా బాబు? 2 మంచి మనసులు ఇందాకటి నుంచి చూస్తున్నా. తీసుకో బాబు. దాన్ని తీసి మర్యాదగా మురిగుంట్లో నుంచి తీసి కడిగివ్వు, లేదా తీ. కడిగి ఈ పసుపు తాడు మాది, ఈ క్రాస్ మీది. ఈ రెండంటే మీకు విలువ లేకపోవచ్చు, అందుకే నేను మ్యాగీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నా. మ్యాగీ, పద పోదాం. ఇంకో అరగంట, నో మిస్, ఓన్లీ కిస్. సారీ. చూడండి, ప్రేమకు రూల్స్ రెగ్యులేషన్స్ లేవేమో కానీ పెళ్లి రిజిస్ట్రేషన్ మాత్రం చాలా ఉన్నాయి. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం సరిపోదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, సాక్ష్యాలు కావాలి, నోటీస్ బోర్డులో వెయ్యాలి, వారం రోజులు టైం కావాలి, ఎవరికి అభ్యంతరం లేకుండా ఉండాలి. ఆ పెళ్లికి ఎవరి అభ్యంతరం ఉండదు సార్. నేను మేజర్ని కాదు, నువ్వు మైనర్వి. సార్, మ్యాగీ నా కూతురు. షీఈస్ అ మైనర్. మమ్మీ, నేను మైనర్నా? అవును, నువ్వు మైనర్వే. నో, ఐఎమ్ ఎ మేజర్. మ్యాగీ, నిన్ను కన్నది నేను, నువ్వు పుట్టిన టైం డేట్ నోట్ చేసింది నేను, నువ్వు కాదమ్మా. ఇన్స్పెక్టర్, వీడు మా అమ్మాయిని మోసం చేసి లేవ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మిస్టర్, నేను అరెస్ట్ చేస్తున్నాను. నీ గోళ్ళు పీకేస్తాను, నీ కాళ్ళల్లో సూదులు గుచ్చుతాను. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేయొద్దు, వార్నింగ్ ఇచ్చి వదిలేయండి. మా అమ్మాయిని మాతో పంపిస్తే చాలు. మిస్టర్, ఇక మీద ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు, జాగ్రత్త. చూడమ్మా, పెళ్ళనేది చిన్నపిల్లల ఆట కాదు, అమ్మగారితో వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్ మ్యాగీ. పృథ్వీ, మమ్మీ, లీవ్ మీ. పృథ్వీ, ప్లీజ్. పృథ్వీ, పృథ్వీ. ఆ రాక్షస్ మీ అమ్మ అక్కడ? మమ్మీనా? లేదు పృథ్వీ. ఇక్కడికి రాలేదా? వచ్చింది, మ్యాగీని తీసుకువెళ్ళింది. ఎక్కడికి తీసుకెళ్ళింది? తెలీదు పృథ్వీ, నిజంగా తెలీదు. గాడ్ ప్రామిస్. తెలిస్తే మాత్రం మాస్టర్ గారింటికి ఫోన్ చేయి. ఓ జీసస్. ఇలా రా. అమ్మా. హేమలత గారు గెస్ట్ హౌస్ గుర్తుందా నీకు? గుర్తుందమ్మా. మ్యాగీ అక్కడ ఉంది.
భోజనం తయారు చేసి హాట్ క్యారియర్లో పెట్టి తీసుకెళ్లి మ్యాగీకి ఇచ్చిరా. అలాగేనమ్మా. భద్రం ఎవరూ చూడకూడదు, జాగ్రత్తగా వెళ్ళిరా. సరేనమ్మా. పిలిస్తే మాత్రం మాస్టర్ గారంటే ఫోన్ చేయి. మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ. వాట్ యంగ్ మ్యాన్, ఏమిటిలా వచ్చావు? పైకి రా, మనం మాట్లాడుకుందాం. ఏయ్, మ్యాగీని చూడాలా? ఆ? మ్యాగీ ఆ? ఏ, మాట్లాడించాలా ఇంకా మాట్లాడమంటావా? సార్, నేను మాట్లాడవలసింది మ్యాగీ తోటి. ఆహా. వద్దు సార్, మన ఇద్దరి మధ్య కొట్లాటొద్దు. పోట్లాటొద్దా? స్టాప్. అయ్యో అయ్యో, వద్దు బ్రదర్, వద్దు. శాంతి శాంతి, బాగా అలసిపోయాను. జీవితంలో మొదటిసారి ఒక పులితో ఢీ కొట్టాను. హ్యాట్స్ ఆఫ్. అసలు మన ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నావు? ఆ స్టెల్లా మేడం నువ్వు వస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టమంది. అసలు నువ్వేం నేరం చేసావని? నేను మ్యాగీని ప్రేమించాను. అంతేనా? ఈ మాత్రం దానికి ఆ మేడం బ్రేక్ డాన్స్ ఆడాలా? అసలు నీ గురించి నాకు ఎన్ని తప్పుడు కథలు చెప్పిందో తెలుసా? సారీ బ్రదర్, టేక్ ఇట్ ఈజీ. పృథ్వీ, ఈ పీటర్ మనుషులు కాళ్ళు చేతులు విరిచేయగలడు గాని మనస్సుల్ని కాదు. వెళ్ళి మ్యాగీని చూడు. ఇంకా నిద్ర. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మ్యాగీ, ఏంటి? ఏమీ లేదు. ఒళ్ళంతా వేడిగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది. డాక్టర్ని పిలుద్దామా? అసలు పెళ్లి పోస్ట్పోన్ చేసుకుందాం. వద్దు పృథ్వీ, ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాం. కమాన్ కమాన్ కమాన్. ఒంట్లో బాగాలేనప్పుడే. ఆల్రెడీ 2 స్ట్రాంగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. నో ప్రాబ్లం, 2 minutes లో రెడీ అయిపోతాను. ఓకే, వెళ్ళు వెళ్ళు ప్లీజ్. ఓకే. ఈ రోజు నా ఆనందమంతా నీ అందంలోనే కనిపిస్తుంది. మ్యాగీ, ఈవేళ నా ఆనందం అంతా
నీ అందంలో కనిపిస్తుంది. Come on. ఏమిటి మ్యాగీ, పెళ్లికెళ్లే ముందు అలా తుమ్ముతున్నావు? ముందు తుమ్ము వెనక్కు మంచిదిలే. కరెక్ట్? కరెక్ట్ కరెక్ట్, నువ్వేం చెప్పినా కరెక్ట్. ఏం డేవిడ్, మాలాగే నువ్వు నీ ప్రియురాలితో వాన్లో తడిసావా? ఊరుకండమ్మా. ఇక్కడికి తెచ్చావా నీ ఫస్ట్ ఎయిడ్ డైరీ? అయ్యో, ఇదేమిటి? ఇది జలుబుకి. మరి ఇది? ఇది జ్వరానికి. సరిపోయింది పో. మళ్ళీ ఇదేమిటి? అలానికి. అయ్యో, ఇది? ఇది అవసరమైతే. మ్యాగీ, నీ ఇష్టం వచ్చినట్లు మాత్రలు మింగితే అవి నీకేం పని చేస్తాయి? ఏదో ఒక పని చేస్తాయి. కరెక్ట్ కరెక్ట్, నువ్వే కరెక్ట్. నీకు రావటం లేదా? నాకా? మేడం, పెళ్లి ఈ చర్చిలో కాదు, కొత్త చర్చిలో నేను జరిపిస్తున్నాను. టాటా. We pray that as thou hast brought these persons together by thy providence, thou wilt enrich them with thy grace, that they may enter into the marriage convenient as in thy sight, and truly keep the vows they are about to make. Through Jesus Christ our Lord. Amen. Prithvi, son of Satyara. Prithvi, son of Satyara, will you have this woman, Maggie, to be your wife and cleave to her alone? I will. Maggie, daughter of Anandarao, will you have this man, Prithvi, to be your husband and cleave to him alone? I will. Bless this ring, O merciful Lord, that he who gives it and she who wears it may ever be faithful one to the other and continue together in love so long as they both shall live. Through Jesus Christ our Lord. Amen. I declare that they are now husband and wife. Mr. Prithvi, now you may kiss the bride. Maggie! 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 కంగారు పడకండి. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, మందులన్నీ వాడుతున్నాను, కానీ ఏ ఒక్క మందు ఆవిడ మీద పనిచేయటం లేదు. డాక్టర్, నిన్న మ్యాగీ వర్షంలో తడిసి ఏవేవో మాత్రలు వేసుకుంది. అంతే కదా డాక్టర్. నవ్ ఐ రిమెంబర్. మ్యాగీ ప్రతిరోజు ఏదో కారణానికి ఏవేవో మాత్రలు వేసుకోవడం అలవాటు. అవును డాక్టర్. అది సంగతి. మందులన్నీ మింగినందువల్లే ఆవిడికిప్పుడు ఏ మందు పనిచేయటం లేదు. ఇప్పుడేం చెప్పలేను. ఎనీహౌ, ప్లీజ్ వెయిట్.
నువ్వు మారవా? కనీసం నా కోసం నెవర్. చూద్దాం. జీసస్ ప్లీజ్. ఫాదర్, ఫాదర్, ఒక్క మాట అడగటానికి వచ్చాను. ఎస్, అడుగు బాబు. భగవంతుడు ఏ పాపం ఎరగని వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు బాధిస్తాడు? అది బాధించటం కాదు, శోధించటం. శోధన ఫాదర్. మ్యాగీ భక్తురాలు. ఆమె చర్చికి రాని రోజు లేదు, ప్రభువు పాదాల వద్ద ప్రార్థన చేయని రోజు లేదు. మరి ఆ భక్తికి ప్రార్థనకి ఏమిటి ఫలితం? బట్ నౌ షీస్ ఆన్ ద డెత్ బెడ్. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది ఫాదర్. ఫాదర్, మ్యాగీ లేకపోతే నాకు ఈ లోకమే లేదు. అంతా శూన్యం, అంతా శ్మశానం. మ్యాగీ మరణిస్తే నో నో ఫాదర్. మ్యాగీని బ్రతికించుకోవాలి, ప్రభువుని ప్రార్థించాలి. కానీ ఎలా ప్రార్థించాలో తెలియని వాడిని. ఫాదర్, నా తరఫున మీరు ప్రార్థించండి. నా మ్యాగీని బ్రతికించమనండి ఫాదర్, ప్లీజ్. మై సన్, ప్రభువు దయామయుడు. తట్టితే తలుపు తీస్తాడు, అడిగితే వరమిస్తాడు. నీకు తప్పకుండా ప్రభువు మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. పాపం చేసింది నేను. ప్రభు శిక్షిస్తే నన్ను శిక్షిస్తాడు, నిన్ను కాదు. ఐమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. పృథ్వీ, మ్యాగీ మీద ప్రేమతో నువ్వు తప్పు చేశావు, కూతురు మీద అభిమానంతో స్టెల్లా తప్పు చేసింది. కానీ మ్యాగీ, మీ ఇద్దరు కలుసుకున్నారని తెలిసి మ్యాగీ ఆనందించడానికి వేళ మించిపోకుండా హాస్పిటల్కి వెళ్దాం. లెట్స్ గో. డాక్టర్, మ్యాగీకి ఎలా ఉంది? ఇంకా కోమాలోనే ఉంది, చూస్తారా? డాక్టర్, రూమ్ నెంబర్ 3లో ఉన్న పేషెంట్ కి స్పృహ వచ్చింది. డాక్టర్. ఏం మ్యాగీ, ఎలా ఉందమ్మా? ఫైన్ డాక్టర్. గుడ్. డాక్టర్, పృథ్వీ ఎక్కడ? బయట ఉన్నాడు, పిలుస్తాను. హలో శ్రీవారు. హలో శ్రీమతి. మ్యాగీ, చర్చికి వెళ్ళాను నీకోసం. చర్చిలో మీ మమ్మీని చూశాను. పాపం నీకోసం కుమిలిపోతూ ప్రార్థన చేస్తుంది. మమ్మీ వచ్చింది? నాతో పాటే వచ్చింది, బయట ఉంది. డాడీ. మ్యాగీ, ఎలా ఉన్నావమ్మా? డాడీ, మమ్మీ రాలేదా? నీ ముఖం చూడడానికి బాధపడుతుందమ్మా. డాడీ, నేను మమ్మీని చూడాలి, వెళ్ళి తీసుకురా డాడీ. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు తన రూమ్ లో ఉన్నారు, మిమ్మల్ని రమ్మన్నారు. మ్యాగీకి స్పృహ వచ్చిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్స్ ఎ మిరాకిల్. ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. మెడికల్గా కూడా ఆమె స్థితి ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు. మీరు బాధపడకపోతే బహుశా ఇది దీపం ఆరిపోయే ముందు వెలిగేమో. డాక్టర్, ఆ దీపం పుట్టి 20 ఏళ్ళైనా కాలేదు. డోంట్ గెట్ అప్సెట్. మా ప్రయత్నం మేము చేస్తాం. దట్ ఈస్ గ్రేట్. పృథ్వీ, ఏమైంది బాబు?
ఏమైంది బాబు? ఏమైంది చెప్పు బాబు, ఏమైంది బాబు? ఏమండి? స్టెల్లా, వెళ్ళి మ్యాగీని చూడు. ఇప్పుడు నువ్వు దాని ముఖం చూడకపోతే ఇక ముందు అది నీ ముఖం చూడడానికి మ్యాగీ ఉండదేమో. ఏమండి అంత మాట అన్నారు? ఏం జరిగింది? ఇప్పుడే మ్యాగీకి స్పృహ వచ్చిందన్నారు. అది ఆరిపోయే ముందు వెలికే వెలుగని డాక్టర్లు చెప్పారు స్టెల్లా. జీసస్, నో నో. అది కాదు లిజీ, మమ్మీ ఒట్టి పిచ్చిది, ఆవేశంలో అరుస్తుంది. కానీ మనమంటే ఎంత ప్రేమో. మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? నాకే నేను బాగానే ఉన్నానుగా. నాకు హాయిగా నవ్వాలని ఉంది. మీరంతా నవ్వితే చూడాలని ఉంది. దేవుడు నిన్ను కాపాడుతాడు. గాడ్ బ్లెస్ అవర్ క్వీన్, లాంగ్ లివ్ అవర్ క్వీన్. హాయ్ 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 కోడలా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏమిటి నా బంధు? మార్వెలస్, యువర్ ఫ్యాంటాస్టిక్. అయితే నువ్వేమిటి గడ్డం అది జబ్బు చేసిన మనుషుల ముందు గీకి బారే అవతలా? మర్చిపోయాను, దూరదర్శన్ ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఇదిగో ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ టైం అయింది, అర్జెంట్, కారు ఉంది బయట, ముందు బయలుదేరు. కమాన్ ఐ సే, గెట్ లాస్ట్. సారీ, నేను వెళ్ళటం లేదు. పృథ్వీ, నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసింది దేనికి? తప్పించింది దేనికి? తపస్సు చేసింది దేనికి? నీకు వ్యక్తిత్వం కావాలని, సంగీత ప్రపంచంలో ఒక స్థానం కావాలని. ఈనాడు అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తే వెళ్ళనంటావా? కమాన్ పృథ్వీ, ప్లీజ్. నీకోసం నేనేం తెచ్చానో తెలుసా లిజీ? దాని మీద ఏం రాసిందో చూడు. నీ జీవన రాగం. బాగుందా? నువ్వు అక్కడ పాడుతుంటే నేను ఇక్కడ టీవీలో చూస్తుంటాను. నేను చూస్తూనే ఉంటాను. చూస్తూ చూస్తూ చప్పట్లు కొడతాను. ప్లీజ్ పృథ్వీ, లవ్ నా కోసం. గాడ్ బ్లెస్. సోదర సోదరీమణులారా, ఈ సంవత్సరపు స్పాట్ ది టాలెంట్ పాటల పోటీలో చిరంజీవి పృథ్వీ ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. థ్యాంక్ యూ నా హృదయమా. పృథ్వీ, నా ఆనందానికి అంతలేదు. సంగీత ఆకాశంలో సరికొత్త నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని వెలిగించింది, సృష్టించింది నువ్వే మ్యాగీ. పృథ్వీ, నా కళలన్నీ నిజమైనాయి. ఈ నిజమైన ఆనందంలో
నేను హాయిగా చచ్చిపోతాను. మ్యాగీ, నువ్వు చచ్చిపోతే నీలోనే బతుకున్నాను. నో మ్యాగీ, నువ్వు ఉండాలి. నువ్వు లేని నాడు నేను లేని నాడంటూ నీకు ఏనాడు ఉంటా? మ్యాగీ, మ్యాగీ, పృథ్వీ, ఈ క్షణం నుండి నా నా సర్వస్వం నీది చేసుకో. ఒక్క ముద్దుతో ముద్ర వేసి నేను చేర్చుకో. పృథ్వీ, ఇవ్వు ఒక్క ముద్దు ప్లీజ్. పృథ్వీ, నవ్వు పృథ్వీ ప్లీజ్. ప్రేమ సఫలమైతే మంచి కాపురమవుతుంది, విఫలమైతే మధుర కావ్యమవుతుంది. ప్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలే అంటారు. అనంతమైన ప్రేమకు అంతం లేదు, విషాదం అంతకన్నా లేదు. స్మరించిన కొద్దీ ప్రేమ మధురం, మధురాతి మధురం.